Hello friends, welcome to Spoken English classes. We are learning A to Z vocabulary. A to Z vocabulary నేర్చుకుంటున్నాము. How we are learning? With one word, we are learning many sentences. ఒక్క వర్డ్తో మనం చాలా రకాలుగా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడం నేర్చుకుంటున్నాము. గ్రామర్తో పెద్ద సంబంధం లేదు, క్యాజువల్గా మనము ఈజీగా నేర్చేసుకోవచ్చు. సరే, ఈరోజు మనము 10 పదాలు, అది 10 పదాలు కేవలం డి లెటర్తోనే తీసుకుంటున్నాము. చాలా ఇంపార్టెంట్ లెసన్, మిస్ అవ్వకండి ఈరోజు. ఫస్ట్, డెడ్ లైన్. డెడ్ అంటే తెలుసు, డెడ్ అంటే చనిపోవడం. హీఈస్ డెడ్, ఆయన చనిపోయాడు. ఈజ్ హీ డెడ్, చనిపోయారు ఆయన? నో, హీఈస్ అలైవ్, లేదు ఆయన బ్రతికే ఉన్నారు. హీఈస్ నాట్ డెడ్, ఆయన చనిపోలేదు. డెడ్ అంటే తెలుసు మనకి. అలాగే డెడ్ లైన్. డెడ్ లైన్ అంటే డెడ్కి డెడ్ లైన్కి చాలా తేడా ఉంది. డెడ్ అంటే చనిపోవడం, డెడ్ లైన్ అంటే అది నిర్దిష్టమైన గడువు. వాట్ ఈస్ ద డెడ్ లైన్? వాట్ ఈస్ ద డెడ్ లైన్ టు అచీవ్ అవర్ టార్గెట్స్? మన టార్గెట్స్ అంటే మనము కొన్ని టార్గెట్స్ ఇస్తారు కదా కంపెనీస్లో. ఈ టార్గెట్స్ని రిసీవ్ చేయడానికి, ఆ టార్గెట్ని రీచ్ అవ్వడానికి డెడ్ లైన్ ఏంటి, నిర్దిష్ట గడువు ఏంటి? డెడ్ లైన్ ఈజ్ ఆగస్ట్ 30th అన్నామంటే ఆగస్ట్ 30th లోపల మనము కంప్లీట్ చేసుకోవాలి. వీ హ్యావ్ సమ్ ప్లాన్స్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్, బట్ వీ నీడ్ టు కీప్ ద డెడ్ లైన్స్. మనకి కొన్ని ప్లాన్స్ ఉన్నాయి, బట్ ప్రతిదానికి ఒక డెడ్ లైన్ అంటూ పెట్టుకోవాలి, నిర్దిష్ట గడువు అంటూ పెట్టుకోవాలి, లేకపోతే అది అట్లా అవుతూనే ఉంటాయి. సో వాట్ ఈస్ ద డెడ్ లైన్? ఫర్ మై జేఈ ప్రిపరేషన్ ఐ కెప్ట్ డెడ్ లైన్ January 31st January దాకా నేను జేఈ ప్రిపరేషన్కి డెడ్ లైన్ పెట్టుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ జస్ట్ వాంట్ టు రివైజ్. నో స్టడీస్, ఓన్లీ రివైజ్. మై డెడ్ లైన్ ఈజ్ 31st January. డెడ్ లైన్ అంటే నా గడువు 31st January లోపల నేను మొత్తం ఖతం చేసేయాలి, మొత్తం చదివేయాలి. డెడ్ లైన్ క్లియరే కదా? నెక్స్ట్, ఎనీవే డెడ్ లైన్ స్పెల్లింగ్ DEAD, డెడ్, LINE, లైన్. DEAD, డెడ్, LINE, లైన్. మీరు నాతో పాటు అంటూ ఉండండి, స్పెల్లింగ్ కూడా వచ్చేస్తుంది. నెక్స్ట్, డిసీవ్. డిసీవ్ అంటే మోసం చేయడం, మోసపుచ్చడం. DECEIVE, DECEIVE, డిసీవ్. హీ డిసీవ్డ్ మీ అంటే అతను నన్ను మోసం చేశాడు. హూ డిసీవ్డ్ యూ? ఎవరు నిన్ను మోసం చేశారు? హీ ఈజ్ ఎ డిసీవర్ అంటే అతను మోసం చేసే వ్యక్తి. ఆమె లుకింగ్ లైక్ ఎ డిసీవర్, నేను మోసం చేసేదానిలా కనిపిస్తున్నానా? సో అట్లా డిసీవింగ్. ఇట్స్ హిజ్ నేచర్, హీ ఈజ్ ఎ డిసీవర్. ఆయన నేచరే అంత, ఆయన తత్వమే అంత, ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటాడు. అట్లా డిసీవ్. నెవర్ డిసీవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ఎప్పుడు మోసం చేసుకోవద్దు. ఓకే, డోంట్ డిసీవ్ అదర్స్ ఆల్సో. అవతలి వాళ్ళని కూడా మోసం చేయొద్దు. ఓకే, నెక్స్ట్, డెఫ్. DEAF, డెఫ్. DEAF, డెఫ్. డెఫ్ అంటే చెవుడు. హీఈస్ ఎ డెఫ్ పర్సన్ అంటే అతనికి చెవుడు. హీఈస్ ఎ డెఫ్. డెఫ్ అండ్ డమ్ అంటారు. అంటే డమ్, DUMB, కానీ బీ సైలెంట్ ఉంటుంది. డెఫ్ అండ్ డమ్ అంటే చెవుడు, మూగ రెండు ఉంది. సో డోంట్ టేక్ మచ్ స్ట్రగుల్. హీ కాంట్ హియర్ యువర్ వాయిస్. హీ ఈజ్ డెఫ్. ఎక్కువ కష్టపడద్దు. హీ కాంట్ హియర్ యువర్ వాయిస్, నీ మాట అతనికి వినపడదు. హీ ఈజ్ ద డెఫ్ అంటే అతను చెవుడు, అతనికి చెవుడు ఉంది. ఓకే, సో అట్లా తీసుకోవచ్చు. నెక్స్ట్, డీసెన్సీ. చాలా మంచి వర్డ్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. డీసెన్సీ, డీసెంట్, డీసెన్సీ ఒకే కోవకు చెందినవి. డీసెన్సీ అంటే మర్యాద. హీఈస్ అ డీసెంట్ గాయ్ అంటే అతడు చాలా మర్యాదస్తుడు. బిహేవ్ డీసెంట్లీ, చక్కగా మర్యాదగా నడుచుకో. టాక్ డీసెంట్లీ, మర్యాదగా మాట్లాడు. ఆల్వేస్ యు నీడ్ టు లుక్ డీసెంట్. ఎప్పుడైనా నువ్వు చాలా మర్యాదగా చక్కగా కనపడాలి, గౌరవంగా, చాలా డిగ్నిఫైడ్ అంటారు చూడండి, అది డీసెంట్. డీసెంట్ అంటే మంచి లుక్, గౌరవప్రదంగా కనిపించడం. యు లుక్ వెరీ డీసెంట్లీ. నువ్వు చాలా డీసెంట్గా అంటే మంచి గౌరవప్రదంగా కనిపిస్తావు. యూ షుడ్ లుక్ డీసెంట్లీ. నువ్వు గౌరవప్రదంగా కనపడాలి. యూ షుడ్ లుక్. యు ఆర్ లుకింగ్ అంటే నువ్వు కనపడుతున్నావు. యూ షుడ్ లుక్
అంటే నువ్వు అలా కనపడాలి. యూ షుడ్ లుక్ డీసెంట్లీ. ఓకే, హీఈస్ ఎ డీసెంట్ గాయ్. షీ లుక్స్ డీసెంట్. ఆవిడ చాలా చక్కగా డీసెంట్గా కనపడుతుంది. అలా డీసెన్సీ, డీసెంట్ రెండు. డీసెంట్ స్పెల్లింగ్ డిఈసిఈఎన్టీ. డిఈసిఈఎన్టీ. డీసెన్సీ డిఈసిఈఎన్సివై. డీసెంట్లీ డిఈసిఈఎన్టీఎల్వై. డీసెంట్లీ. ఓకే, షుడ్ లుక్ డీసెంట్లీ, షుడ్ లుక్ డీసెంట్. నెక్స్ట్ డెత్. డెత్ అంటే చావు. ఇట్స్ ఎ డెత్, ఇట్స్ ఏ డూ ఆర్ డై. ఇట్స్ ఎ డెత్, ఇట్స్ ఎ డెత్ ఫియర్. అంటే చనిపోతానేమో అనే భయంగా ఉంది. సో డెత్ కంటే ఎక్కువ మనం డెడ్ అని వాడుతుంటాం. హీఈస్ డెడ్. సో డోంట్ హ్యావ్ ఎ ఫియర్ అబౌట్ డెత్. అంటే భయపడకూడదు డెత్ గురించి. ఇట్లా డెత్. ఇంకా చూడండి డీసెంట్రలైజ్. సెంట్రలైజ్ అంటే కనుక మొత్తాన్ని ఒకే చోటే కేంద్రీకరించి ఉండడం. ఇది మనము జనరల్గా అధికారానికి సంబంధించి వాడతాము. సెంట్రలైజ్డ్, ఆల్ ద పవర్స్ ఆర్ సెంట్రలైజ్డ్ అంటాం. అంటే అన్ని అధికారాలన్నీ ఒకరి చేతిలోనే పెడితే ఆల్ ద పవర్స్ ఆర్ సెంట్రలైజ్డ్ అంటాము. డీసెంట్రలైజ్ ఇట్ అంటే ఈ అధికారం అంతా అందరికీ పంచడం అనమాట. నువ్వు ఒక్కడివే మొత్తం అధికారం పట్టుకొని కూర్చోకు. డీసెంట్రలైజ్ ఆల్ ద పవర్స్. డీసెంట్రలైజ్ అంటే వికేంద్రీకరించడం, పంచడం అందరికీ. సపోజ్ ఏ ఉన్నాడు, ఏనే మొత్తం హోల్ అండ్ సోల్ ఫర్ ద ఆర్గనైజేషన్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏమంటాము, సెంట్రలైజ్డ్. అదే ఏం చేశాడు, ఒక నలుగురిని అపాయింట్ చేసుకున్నాడు. ఆ నలుగురికి పవర్ని ఇచ్చేసాడు అతను. అప్పుడేమంటాము, డీసెంట్రలైజ్డ్. డిఈడి అని పడితే డీసెంట్రలైజ్డ్ అయిపోతుంది. బెటర్ ఆల్వేస్ డీసెంట్రలైజ్ ద ఆర్గనైజేషన్ సిస్టమ్. అంటే ఒక ఆర్గనైజేషన్ ఎప్పుడైనా డీసెంట్రలైజ్ చేస్తే మంచిది. ఎందుకంటే అందరూ కలిసి దాన్ని పంచుకోవడము, అందరూ కలిసి దాన్ని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అది డీసెంట్రలైజ్. ఓకే, నెక్స్ట్ డిబేట్. డిబేట్ అంటే వాదన. చాలామందికి తెలుసు. లెట్స్ హ్యావ్ ఎ డిబేట్ అంటే చలో వాదన పెట్టుకుందామా. ఏదైనా ఒక చిన్న టాపిక్ తీసుకొని లెట్స్ హ్యావ్ ఎ డిబేట్. ఆన్ విచ్ టాపిక్, ఏ టాపిక్ మీద. లెట్స్ హ్యావ్ ఎ డిబేట్ అబౌట్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మన విద్యా విధానం మీద డిబేట్ పెట్టుకుందామా. లెట్స్ హ్యావ్ ఎ డిబేట్ ఓవర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ అవర్ ఇండియా. నిరుద్యోగ సమస్య గురించి డిబేట్ పెట్టుకుందామా. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్ విత్ యూ. నాకు నీతో ఎటువంటి వాదనకు దిగాలని లేదు. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ డిబేట్ విత్ యూ. ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ డిబేట్ విత్ యూ అనండి నాతో పాటు. ఈజీగా వస్తుంది తొందరగా. మనకి అంటూ ఉంటేనే కదా వచ్చేది ఏదైనా. సో అట్లా డిబేట్. ఐ వాంట్ టు హ్యావ్ ఎ డిబేట్ విత్ యూ. నాకు నీతో వాదనకు దిగాలని ఉంది. బట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ రిగార్డింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్ విత్ యూ. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిబేట్ విత్ యూ. నీతో వాదన నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ డెట్. ఇది చూడండి, డిఈబిటి కదా. చాలామంది డెబిట్ అంటారు. బీని కూడా పలుకుతారు. ఇక్కడ బి సైలెంట్. దీన్ని ఏమంటాం, డెట్. డెట్ ఇక్కడ రాసాను చూడండి, డెట్. డెట్ అంటే ఏంటి, అప్పు. ఏ ఆర్గనైజేషన్ కైనా మనం జనరల్గా అకౌంట్స్ చూసినప్పుడు వాట్ ఈస్ ద డెట్ అమౌంట్, హౌ మచ్ డెట్ ఈజ్ దేర్ అంటే ఎంత అప్పు ఉంది. డిడ్ యూ సీ ద డెట్, డిడ్ యూ సీ ద టోటల్ డెట్. మొత్తం అప్పులు చూసావా నువ్వు అసలు. డెట్ ఈజ్ వెరీ లెస్. అప్పు చాలా తక్కువగా ఉంది. డెట్ వాడుతూ ఉంటాము. ఇది తర్వాత డెబిట్. ఇప్పుడు చూడండి, డిఈబిఐటి డెబిట్. ఇక్కడ అన్ని వర్డ్స్ పలుకుతున్నాం. డెబిట్. ఇక్కడ డెట్. డెబిట్ అంటే ఖర్చు. డెబిటెడ్ అంటాం కదా మనము. పాస్బుక్లో ఏదైనా అమౌంట్ రాస్తాం. డెబిటెడ్ అంటే తీసుకున్నారు. డెబిటెడ్, ఇట్స్ అమౌంట్ ఈస్ డెబిటెడ్. ఓకే, డెబిట్. ఇన్ ద సేమ్ వే డెటార్. ఇక్కడ చూడండి, డెటార్. బి ఇక్కడ సైలెంట్. ఇది అకౌంట్కి సంబంధించి ఎక్కువగా వాడుతుంటాము. డెటార్. డెటార్. డెబిటార్ అనకూడదు మళ్ళా. బి సైలెంట్. సో డెటార్ అంటే అప్పు తీసుకునేవాడు. సపోజ్ సే నేను ఒక 100 సరుకుల్ని అమ్ముతున్నాను.
100 సరుకుల్లో నాకు 30% మాత్రమే డబ్బులు వచ్చాయి. మిగిలిన 70% అరువుకి ఇచ్చాను. ఎవరికి ఇచ్చాను? సపోజ్ ఎక్స్కి ఇచ్చాను. ఎక్స్కి ఇస్తే ఎక్స్ ఇక్కడ డెటార్ అవుతాడు. ఎక్స్ ఇక్కడ డెటార్ అంటే అరువుకి సరుకులు తీసుకున్నవాడు. డెటార్, ఎక్స్ ఈజ్ ఎ డెటార్. రేపు పొద్దున ఇస్తాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు డబ్బులు. అరువుకి తీసుకున్నాడు అతను, తర్వాత ఫ్యూచర్లో మనకి డబ్బులు పే చేస్తాడు. అలాంటి వ్యక్తిని ఎవరైతే సరుకుల్ని అరువుకు కొంటారో వాళ్ళని డెటార్ అంటాము. డెటార్. ఇన్ అవర్ ఆర్గనైజేషన్ టోటల్ డెటార్స్ అమౌంట్ ఈజ్ 18 lakh. మన సంస్థలో మొత్తం డెటార్స్ అమౌంట్ ఎంత ఉంది? 18 లక్షలు. 18 lakh ఈజ్ ద డెటార్స్ అమౌంట్. అంటే ఇంతమంది అప్పులు అరువు మీద సరుకులు తీసుకున్నారు. వెన్ కెన్ వి ఎక్స్పెక్ట్ దిస్ డెటార్స్ అమౌంట్? ఎప్పుడు మనము ఈ అప్పుల డబ్బులు ఎప్పుడు వసూలు చేయగలము? వెన్ దే ఆర్ గోయింగ్ టు పే, ఎప్పుడు పే చేయగలరు? సో వీ బెటర్ టు హ్యావ్ లెస్ అమౌంట్ ఆఫ్ డెటార్స్. డెటార్స్ అమౌంట్ ఎప్పుడైనా తక్కువ ఉంచుకుంటే మంచిది. అప్పులు తక్కువ ఉంటే మంచిది కదా. వాళ్ళు ఎప్పుడు ఇస్తారో, మళ్ళీ ఎగదొబ్బుతారో, మళ్ళీ ఏదో కథ ఉంటుంది కదా. అందుకని సో ఈ 3 మాత్రం మనకి అకౌంట్స్ సంబంధించింది. డెట్ అప్పు, డెబిట్ ఖర్చు, డెటార్ అప్పు తీసుకునేవాడు. డీ లెటర్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటే నాకు ఈ ఐడియాస్ వచ్చాయి. ఇక సరే, ఈరోజు క్లాస్ ఎలా ఉంది? నేర్చుకున్నారా? బాగా కొన్ని కొత్త కొత్త పదాలు వచ్చాయి. ఆ పదాలని ఎలా వాడడం కూడా నేర్చుకున్నాం కదా. ప్లీజ్ గో టు ద డిస్క్రిప్షన్ బాక్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్లీష్ వీడియోస్ చేశాను. ఇంగ్లీష్ గ్రామర్, కన్వర్జేషన్, వొకాబులరీ లెర్నింగ్. వొకాబులరీలో నార్మల్ అండ్ A to Z వొకాబులరీ 2 టైప్స్ ఉన్నాయి. ఇంకా జనరల్ స్పోకెన్ ఇంగ్లీష్, ఇవన్నీ వీడియోస్. ఈవెన్ ఫర్ హోమ్ మేకర్స్ కూడా నేను వేరేగా ఒక స్పెషల్గా ప్లేలిస్ట్ చేశాను. పిల్లలతో ఎలా మాట్లాడాలి, టీచర్స్తో ఎలా మాట్లాడాలి, అన్నీ మెల్లగా ఫాలో అవుతూ ఉండండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియోస్. సో స్టే బ్లెస్డ్, ప్రాక్టీస్ వెల్, గుడ్.